నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన సపోర్ట్తో 60K దాటి 100K దిశగా దూసుకుపోతున్నాం. అండ్ దీన్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఉత్తరాంధ్రలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలో వర్గ విభేదాలు, కేడర్ అంటిముట్టనట్టు ఉండటం, కొంతమంది ప్రచారానికి దూరం కావడంతో ఆ పార్టీ అభ్యర్థులకు ఉక్కపోత ఆరంభమైంది. టెక్కిలి నియోజకవర్గాన్ని వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడిని ఈసారి ఎలాగైనా ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ పెరగడంతో అచ్చెన్నను ఓడించడం వైసీపీకి కష్టమనే భావన మొదలైంది. వైసీపీని ఓడించడానికి అంతగా కష్టపడాల్సిన పని లేదని, వైసీపీ అభ్యర్థిగా ఉన్న దువ్వాడ సీనికి ఇంటిపోరు అడ్డంకంగా మారిందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో దువ్వాడ ఓడినా టీడీపీ నేతల్ని చెడామెడా తిట్టేస్తూ సీఎం జగన్ దృష్టిలో పడి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు పైన, టీడీపీ నేతలపైన కేసులు పెట్టించి దువ్వాడ సంబరపడ్డారు. ఈసారి ఎన్నికల్లో అచ్చెన్ను ఓడిస్తే జగన్ వద్ద మరింత గుర్తింపు లభిస్తుందని ఆరాటపడుతున్నారు. ఇదంతా చాలదన్నట్టుగా 6 నెలలుగా కుటుంబానికి, భార్యకు దూరమై ఒంటరివాడై సొంత ఊరికి కూడా దూరమైపోయారు దువ్వాడ. దొడ్డిదారిలో పదవి వచ్చినా దువ్వాడ బుద్ధి మాత్రం మారకపోవడంతో కుటుంబంలో కలహాలు చెలరేగాయి. ఈ విషయం సీఎం జగన్ వరకు వెళ్లడం జరిగింది. ఎమ్మెల్సీగా పదవి వచ్చాక తనకు అడ్డు అదుపు లేదని అనుకున్నాడో ఏమో వెచ్చలివిడిగా చెలరేగిపోయాడు. స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా దొరికినంత దోచుకున్నాడని సొంత పార్టీ నేతలే మాట్లాడటం ప్రారంభించారు. కట్టుకున్న భార్య వాణితో విభేదాల కారణంగా టెక్కిల్లో ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఎమ్మెల్సీ దువ్వాడ ఇప్పుడు పలాసలో వేరే కాపురం పెట్టుకోవడం జరిగింది. విశాఖలో ఓ ఫ్లాట్ తీసుకుని వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. ఎమ్మెల్సీ దువ్వాడ వల్ల, ఆయన చర్యల వల్ల టీడీపీకి మరో బంపర్ ఆఫర్ తగిలే అవకాశం ఉందని శ్రీకాకుళం జిల్లాలో టాక్ నడుస్తుంది. దువ్వాడ ఇద్దరు సోదరుల హవాకు పలాసలో మంత్రి సిదిరి అప్పలరాజు బ్రేకులు వేయడంతో సీఎం దగ్గర అన్నకు పలుకుబడి ఉన్న మంత్రి అప్పలరాజు నుంచి కాపాడలేకపోయాడన్న కోపంతో అన్నదమ్ములు ఇద్దరు కూడా దువ్వాడ్ను వదిలేసి టీడీపీలోకి వెళ్లడం జరిగింది. మొత్తానికి వైసీపీలోనూ కుటుంబంలోనూ ఎమ్మెల్సీ దువ్వాడ ఏకాకిగా మిగిలిపోయారు. దువ్వాడ వాణి టెక్కిలి టికెట్ తనకే వస్తుందని భావించిన జగన్ రెడ్డి వాణిని కాదని దువ్వాడ సీనికే ఇచ్చేశారు. దీంతో టెక్కిల్లో వైసీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఎన్నికల బరిలో ఉంటానంటూ కార్యకర్తలకు సందేశం పంపారు. ఈ నెల 22న నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. వైసీపీలో ఉంటానని, బీఫామ్ వస్తుందని వాణి ఆశపడుతుంది. ఇది చాలదన్నట్టు పరిస్థితి మరోలా మారింది. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిళ్ళి కృపారాణి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. టెక్కిలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమె ఎన్నికల బరిలో దిగడంతో ఆ వర్గంలో ఖచ్చితంగా ఓట్లు చీలిక తప్పదు. పైగా కృపారాణి వర్గం కూడా వైసీపీలో అంతర్గతంగా ఉంది. దీంతో వైసీపీకి ఎన్నికల్లో తీవ్ర నష్టం తప్పదంటున్నారు. దువ్వాడ గెలుపు కష్టమని టెక్కలి వైసీపీ నాయకులే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చిన సపోర్ట్తో 60K దాటి 100K దిశగా దూసుకుపోతున్నాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.